కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణ మున్సిపల్ ఎన్నికలో 22వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ తరపున నామినేషన్ దాఖలు చేసిన ఎండీ హబీబ్ ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక్క అవకాశం ఇస్తే 22వ వార్డును పూర్తిగా అభివృద్ధి చేసి చూపిస్తారని ప్రజలను కోరారు. బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రజల సేవే తన లక్ష్యమన్నారు. గత కొన్నేళ్లుగా వార్డు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని తెలిపారు. ఆ టికెట్కి ఆ బీఫామ్కి నేను న్యాయం చేస్తా, నేను గెలిచి వచ్చే ఛాన్సెస్ బాగున్నది. ఇంకోటి ఏంటంటే ఈ 22 వార్డుల ఒక క్యాండిడేట్ నేనే బీఆర్ఎస్ నుండి 22 వార్డుల నా ఓటు ఉన్నది, నా ఇల్లు ఉన్నది. మిగతా వాళ్ళు వచ్చేది బయట వాడ నుండి, ఒకరు 9వ వార్డు నుండి, ఒకరు 25వ వార్డు నుండి ఇక్కడ వస్తాను. గత 5 సంవత్సరాలు వాళ్ళు ఏం చేసిందో ఏం చేయాలో ఆ వాడలు తెలుసు. నేను ఈ వాడల 6 సంవత్సరాల నుండి నేను కష్టపడుతున్నా. టికెట్ నాకు వస్తే నేను బరిలో ఉంటా, గెలుస్తా తప్పకుండా. రాని పక్షంలో ఇండిపెండెంట్గా ఉండి గెలిచి ఆ బీఆర్ఎస్ ముంగట ఉన్న వ్యక్తులని ఓడిపించే ఒకే ఒక వ్యక్తి హబీబ్ అవుతాడు. కావున ఆ బీఆర్ఎస్ టికెట్ నాకు వచ్చిందంటే నేను ఇంకా బలంగా కొట్లాడతా. రాని పక్షంలో కూడా ఇండిపెండెంట్గా ఉండి నేను గెలిచి 22వ వార్డు ప్రజలకి ఎప్పుడు ఎల్లవెల్లలా అందుబాటులో ఉంటా, అందరికి సేవ చేస్తా. ఇంకోటి ఏంటంటే ఈ వార్డులో ఉన్నది 22 వార్డులో ఉన్నది బీఆర్ఎస్ తరఫు నుండి మొహమ్మద్ హబీబే, ఎండి కాగజ్ నగర్ మున్సిపాలిటీ, కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా. నేను ఎండి హబీబ్ సన్ ఆఫ్ ఎండి జానేమియా మాజీ కౌన్సిలర్ వాళ్ళ అబ్బాయిని, చిన్న అబ్బాయిని వార్డ్ నెంబర్ 22 నుండి నామినేషన్ బీఆర్ఎస్ పార్టీ నుండి నామినేషన్ వేయడం జరిగింది. వార్డ్ నెంబర్ 22లో గత 6 సంవత్సరాల నుండి నేను రాత్రి పగలు కష్టపడ్డా. ఇంద్రమ్మ ఇల్లుల నేను ఈ వార్డ్ మనిషిని, ఈ వార్డ్ ఓటర్ని. నా ఇల్లు ఇక్కడ ఉన్నది. ఎవరైనా ఫోన్ చేస్తే 2 నిమిషాల్లో పోయేది నేనే, వాళ్ళకేం అవసరం వచ్చేది 2 నిమిషాలు వచ్చేది నా ఇంటికే. ఇది ఒకటి గమనించాలని కోరుతున్నాను.